హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఈరోజైతే మనము 2024 అండ్ 25 ఇయర్కి సంబంధించిన తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించిన మనం సిలబస్ కానీ కవి పరిచయం కానీ ఇతివృత్తం ప్రక్రియల గురించి అయితే తెలుసుకుందామండి. ఎందుకంటే యాక్చువల్గా నేను ఇంతవరకు అనుకున్నా చేయాలి దీని గురించి అని లేట్ అయిపోయింది. ఎందుకోసం అంటే మనకు లాస్ట్ ఇయర్ అనేది మార్చిలో మనం ఫిబ్రవరి అండ్ మార్చిలో అయితే టెట్ రాసాము. అప్పటికి ఇప్పుడున్న అంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లాస్ట్ ఇయర్ మనకు లాంచ్ కావడం జరిగింది. అంటే కొత్త సిలబస్ మారడం జరిగింది కదా, వాళ్ళది ఆ ఇయరే వచ్చినప్పటికీ కూడా మనకు ఎందుకంటే ఈ 9th క్లాస్ కాదు ప్రీవియస్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి అని చెప్పారు. కానీ మనకు ఏదైతే 2023-24 సంబంధించిన 9th క్లాస్ సిలబస్ పూర్తి కాకముందే మనకి ఫిబ్రవరిలో జరిగింది కదా ఇప్పుడు, ఆ సిలబస్ అయితే మనకు సిలబస్ నుంచి అయితే క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. అంటే పి సత్యవతి గారు ఇది ఇళ్ళక కానీ రచయిత ఎవరు ఇలాంటివి చాలా ప్రశ్నలు అయితే మనం అడగడం జరిగింది. అంటే ఆ అకాడమిక్ ఇయర్ పూర్తి కాకపోయినా అప్పుడే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏమో మనకు లాస్ట్ 10th పాటు ఈ ఇయర్ ఉన్న 10th సిలబస్లో కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే పూర్తిగా టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి అంటే పద్యాలకు కానీ అదేవిధంగా పాఠాలకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగకపోవచ్చు. కానీ మనకు పాఠాల పేరు లేదా కవి పరిచయం కానీ ఇతివృత్తం కానీ ప్రక్రియలు కానీ లేదా వ్యాకరణాంశాలు కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చారు కదా మనకు 9th క్లాస్ ఏదైతే అకాడమిక్ ఇయర్ అయిపోకముందే ఇచ్చారు. ఇది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు అక్టోబర్కి ఎగ్జామ్స్ కాబట్టి ఇవ్వచ్చు, ఎందుకంటే హాఫ్ ఇయర్ అయిపోయింది కాబట్టి చదివి ఉంటారనే ఉద్దేశంతో అయితే కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఏదైనా మనం ఛాన్స్ అయితే తీసుకోకూడదండి. 1 మార్క్ కానీ 2 మార్కులు కానీ మనకు ప్రతి మార్కు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. 30కి 30 మార్కులు తీసుకొచ్చుకోవాలంటే ప్రతి క్వశ్చన్ కూడా మనం అటెంప్ట్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్ చేయాలి. అలాంటప్పుడు మనం ఛాన్స్ అనేది తీసుకోకుండా ఒకసారి చదివితే పోయే నష్టం ఏమి లేదు కదండి. కాబట్టి ప్రతి మార్కు మనకి ఇంపార్టెంట్ అనుకొని ఖచ్చితంగా వస్తుందనే ఉద్దేశంతో అయితే మనం చూద్దాము. ఇప్పుడు పాఠాలు అయితే చూద్దాం. ఫస్ట్ పాఠం వచ్చేసి మనకు ప్రత్యక్ష దైవాలండి. ప్రక్రియ వచ్చేసి ఇతిహాసము. ఇతివృత్తం వచ్చేసి తల్లిదండ్రుల సేవ. కవి వచ్చేసి ఎర్రన. తర్వాత బతుకుగంప వచ్చేసి సెకండ్ లెసన్ బతుకుగంప. ప్రక్రియ వచ్చేసి కథానికండి. ఇతివృత్తం వచ్చేసి కుటుంబ విలువలు. కవి లేదా రచయిత మనకు మూలంటి చంద్రకళ గారు. తర్వాత శతకమాధుర్యము. శతకం. ప్రక్రియ వచ్చేసి శతకము. ఇతివృత్తం నైతిక విలువలు. కవులు వచ్చేసి వివిధ శతక కవులు. ఇంకొకటి మనకి ఏంటంటే అండి, ఖచ్చితంగా శతక కవుల గురించి అయితే మనకు ఒక బిట్ అయితే వస్తుందండి. ప్రతిదీ నేను ప్రీవియస్ టెట్ అన్ని అనాలిసిస్ చేసి అన్ని చూడడం ద్వారా ఏం తెలుస్తుందంటే ఖచ్చితంగా ఒక శతక కవి గురించి అయితే మనల్ని అడుగుతుంది. కాబట్టి కేవలం శతక కవుల గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే మనకు ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా ఒకసారి గమనించండి. తర్వాత 4వ పాఠం ఉపన్యాసకాలండి. ప్రక్రియ వచ్చేసి వ్యాసం ఉంది. ఇతివృత్తము జీవన నైపుణ్యము. కవి వచ్చేసి వాసిరెడ్డి సీతాదేవి గారు. తర్వాత 5వ పాఠం జలియన వాలాబాగ్. మనకు ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యము. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. కవి ఉమర్ అలీషా. ప్రకృతి సందేశం 6వ పాఠం ప్రకృతి సందేశం. ప్రక్రియ వచ్చేసి గేయం అండి. తర్వాత ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణన. కవి వచ్చేసి వైసివి రెడ్డి. తర్వాత 7వ పాఠం చేజారిని బాల్యం. ప్రక్రియ వ్యాసము. వ్యక్తిత్వ వికాసము. శీలా వీర్రాజు. 8వ పాఠం జీవని. ప్రక్రియ కథ. ఇతివృత్తం వచ్చేసి ప్రత్యేక అవసరాలు పిల్లలు చేయూత. కవి వచ్చేసి చంద్రశేఖరరావు, వి చంద్రశేఖరరావు. తర్వాత 9వ పాఠం రాజధర్మము. ప్రక్రియ వచ్చేసి ప్రబంధం అండి. తర్వాత ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు. కవి వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. సో ఇందులోంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది కూడా మనము తక్కువ అంచనా వేసి వాటిని వదిలిపెట్టడం అయితే జరగద్దు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చదవాలి. తర్వాత కన్యాశుల్కము. మనకు ప్రక్రియ వచ్చేసి నాటకము. ఇతివృత్తం వచ్చేసి ఆధునిక విద్యా ఆవశ్యకత. కవి వచ్చేసి గురజాడ అప్పారావు. మనలో మొట్టమొదటి నాటకం ఏదని కూడా మనం ప్రశ్న అయితే అడగడం జరిగింది లాస్ట్ డేట్లో. కాబట్టి ఇందులో నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత యుద్ధ విజేత. ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం శాంతి ఆవశ్యకత. కవి వచ్చేసి నేతల ప్రతాప్ కుమార్ రెడ్డి. 12వ పాఠం సూక్తి సుధ.
ప్రక్రియ సాహిత్య వ్యాసము, ఇతివృత్తం వచ్చేసి ఉత్తమ మానవ గుణాలు, కవి వచ్చేసి ఎస్ గంగప్ప. తర్వాత ఉపవాచకం అనేది మనకు ఆల్రెడీ తెలుసండి, ఖచ్చితంగా ఉపవాచకం అది లాస్ట్ ఇయర్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఉపవాచకం నుంచి అయితే మనకు ఖచ్చితంగా ప్రశ్న అయితే అడగడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనకు ఉపవాచకంలో ఏం అడుగుతారు అనేది కూడా నేను కొంచెం లాస్ట్లో అయితే చెప్తానండి. ఎలా అడిగే క్వశ్చన్లు ఎలా అడుగుతారు, ఏవి అడిగే ఎక్కువగా అడిగే అవకాశాలు అనేది కూడా చెప్తాను. ఇప్పుడు మనము కవి పరిచయం అయితే ఒకసారి చూద్దాం అన్ని పాఠాలకు. ఆల్రెడీ చూసాం మనం. ఫస్ట్ పాఠం వచ్చేసి ప్రత్యక్ష దైవాలండి. కవి వచ్చేసి ఎర్రన గారు. ఎర్రన కవి పరిచయం అడుగుతున్నారు, ఆయన యొక్క రచనల గురించి అడుగుతున్నారు. మనం లాస్ట్ టెట్లో కానీ అంతకుముందు జరిగిన 2022 టెట్లో కానీ ఎర్రన గురించి అయితే ప్రతిసారి మనకు ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ పాఠం ఉద్దేశం, ప్రత్యక్ష దైవాల యొక్క పాఠం ఉద్దేశాలు కూడా అడుగుతారనమాట. ఈ ఉద్దేశం ఇచ్చి ఏ పాఠానికి సంబంధించినది ఈ ఉద్దేశం అని కూడా మనకు 4 ఆప్షన్లు ఇవ్వచ్చు, కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఉద్దేశం వచ్చేసి లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు, వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం, ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. తల్లిదండ్రులను ఎప్పుడు సేవించాలని చెప్పడం ఈ పాఠం యొక్క మనకు ముఖ్య ఉద్దేశం. తర్వాత కవిపరిచయం వచ్చేసి మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన 3వ కవి. ఈయన క్రీస్తు శకం 14వ శతాబ్దం. గుర్తుపెట్టుకోండి, ఈయన శతాబ్దం కూడా అడుగుతారు అనమాట. ఎన్నో శతాబ్దం ఎర్రనంటే 14వ శతాబ్దం. లాస్ట్ ప్రీవియస్ చెట్లు అడిగిన బిట్ ఇది. తర్వాత వీరి తల్లిదండ్రులు వచ్చేసి పోతమ్మ సూరనలు. పాకనాడు సీమ అంటే నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు. అద్దంకి, ఈయన రాజధాని ఏదంటే దేన్ని పరిపాలించారంటే అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఇలా కూడా అడిగే అవకాశాలు ఉంది. ప్రోలయ వేమారెడ్డి రాజధాని ఏది, దేని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు అంటే ఆయన అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు ప్రోలయ వేమారెడ్డి. ఈయన యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే మనకు ఎర్రన గారు అనమాట. తర్వాత రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం. ఈ ప్రశ్న కూడా అడిగారనమాట. స్థల పురాణమైనటువంటి నృసింహ పురాణాన్ని రచించిన కవి ఎవరు అంటే మనకు ఎర్రన. లేదా ఈ క్రింది వాటిల్లో స్థల పురాణం ఏదో తెలియజేయండి. మనకు నృసింహ పురాణం, పద్మ పురాణము, తర్వాత గరుడ పురాణము, ఇలా లింగ పురాణం ఇలా ఇవ్వచ్చు. సో అవి పురాణాల గురించి తెలియజేస్తే, ఇవి స్థల పురాణము అంటే నృసింహస్వామి ఉంటాడు కదా, ఆయన యొక్క వెలిసింది ఎలాగాని అలా స్థల పురాణం గురించి తెలియజేసేది మనకు నృసింహ పురాణం. ఈ రచనలు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందాడు. మనకు బిరుదులు కూడా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయి. వీరి రచనా శైలిని సూక్తి వైచిత్రిగా పేరెన్నికగనేది. ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించడం జరిగింది. ఇది మనకు ఎర్రన్ గారి యొక్క కవి పరిచయం. బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నేపథ్యం అయితే ఇదండి, ఎక్కువగా ఉంది, నేను అంతైతే చెప్పను, జస్ట్ షార్ట్ కట్లో చెప్తా. అరణ్యవాసంలో ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని కాదని చెప్తాడనమాట. ఆ కౌశికుడు తల్లిదండ్రులను ఏ విధంగా అంటే వదిలేసిపోతే, కౌశికుడు తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలనో ధర్మవ్యాధుడిని వెళ్ళి నేర్చుకోమని ఒక పతివ్రత చెప్తుంది. అదే అనమాట ఈ మొత్తం నేపథ్యం అనమాట. కౌశికి మహర్షి తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలో ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడు. అది ఈ పాఠం యొక్క ముఖ్య నేపథ్యం అనమాట. తర్వాత 2వ పాఠం బతుకు గంపండి. రచయిత వచ్చేసి మూలంటి చంద్రకళ గారు. మనకు 2వ పాఠం ఉద్దేశం వచ్చేసి మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటి వారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే మనిషికి మనిషి తోడ్పడి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించాలి. ఉన్న దాంట్లోనే పక్క మనిషికి మనం తోడ్పాటు అందియాలని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మనకు కవి వచ్చేసి మూలంటి చంద్రకళ. ఇప్పుడు నేపథ్యం చూద్దాం. తర్వాత వచ్చేసి మనకు రచయిత పరిచయం వచ్చేసి జననము 1969, 2004 అండి. మనకు డేట్స్ అడగకపోవచ్చు, కానీ ఇయర్స్ అయితే అడుగుతారు, గమనించండి. నిరుపేదల జీవిత వాస్తవాలు కథా వస్తువుగా తీసుకుని రచన చేసిన కథా రచయిత్రి మూలంటి చంద్రకళ గారు. వీరు చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు. రాజగోపాల్, విమలమ్మ వీరి తల్లిదండ్రులు. భర్త రామకృష్ణ గారి సహాయంతో కథలు, కథానికలు రాశారు. అందులో ఒక ప్రయాణం బతుకుగంప,
ఒక రైతు కథ ముఖ్యమైనవి. వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారనమాట. అంటే వారి రచనలను ఈమె ఏం చేసేదంటే ఆ రచన చదువుతూ ప్రసంగాలు ఇచ్చేదనమాట. ఏమంటే ఈ మునిమాణిక్యం గారి యొక్క కాంతం కథలకు రేడియోలో వ్యాసాలు, ప్రసంగ వ్యాసాలు అంటే ఆ కథలు చదువుతూ చెప్తూ ఉండేవారు అనమాట. ప్రస్తుతం మనకు బతుకుగంప అనేది ఆమె కథల నుండి అయితే స్వీకరించడం జరిగిందండి. తర్వాత మూడో పాఠం శతకమాధుర్యము. కవులు వచ్చేసి వివిధ కవులండి. ఉద్దేశం అయితే మనకు నైతిక విలువలు అనేది కనుక్కోవచ్చు అనమాట ఈజీగా. శతకమాధుర్యం అంటే శతక పద్యాలకు ఏదైనా కూడా నైతిక విలువలు ఉంటుంది. విద్యార్థులకు నైతిక విలువల గురించి తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఉండొచ్చు. ఇప్పుడు కవుల గురించి అయితే చూద్దాం. మారద వెంకయ్య వచ్చేసి 1550 1600 మధ్యలో అయితే జన్మించారండి. ఈయన తెలుగులో వచ్చిన మొట్టమొదటి దృష్టాంత కవి అన్నమాట. తర్వాత వచ్చేసి ఈయన శతకం వచ్చేసి భాస్కర శతకము. ఈయన రచించింది భాస్కర శతకము. తర్వాత దూర్జటి, ఈయన వచ్చేసి 16వ శతాబ్దానికి చెందినవాడండి. ఈయన అష్టదిగ్గజ కవుల్లో ఒకడు. తర్వాత ఈయన శతకం వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర శతకం. అదేవిధంగా శ్రీకాళహస్తి మహత్యం కూడా రచించాడు. తర్వాత పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి గారు 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయన యొక్క శతకం వచ్చేసి వీరకాళికాంబ శతకము. తర్వాత వేమన మనకు 1652 నుండి 1730 కాలానికి చెందిన కవి. ఈయన వచ్చేసి విశ్వధాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆట వెలది చందంలో పద్యాలను రాశాడు. ఈయన శతకం వచ్చేసి వేమన శతకం. ఇదందరికీ మనకు తెలుసండి. తర్వాత ఏనుగు లక్ష్మణ కవి. ఈయన 1720 నుంచి 1780 వరకు చెందినవాడు. తర్వాత ఆయన భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి, గుర్తుపెట్టుకోండి, సుభాషిత రత్నావళి పేరుతో తెలుగు లేఖనువాదం చేశాడు. తర్వాత శ్రీమతి దార్ల సుందరీమణి గారు. ఈమె వచ్చేసి భావలింగ శతకకర్త ఎవరంటే శ్రీమతి దాసర్ల సుందరీమణి గారు. సో మిగతాటన్నీ చదవచ్చు కదా అనొచ్చు, ఎందుకంటే ఎవరికే టైం లెంత్ అయ్యేది చూడరు. మనకి ఏది ముఖ్యమైతే ఆ వీడియోలో చేసుకుంటా వెళ్దాం. ఆ టాపిక్ చేస్తూ ఉంటే మనకు ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. ఈయన కుప్పస్వామి శతకం అయితే రచించడం జరిగింది. తర్వాత సూత పురాణం, కూని, రాణా ప్రతాప్ మొదటి రచనలు కూడా చేశారు. తర్వాత షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు. ఈయన వచ్చేసి హరిహరనాథ శతకం అయితే రచించడం జరిగింది. షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు హరిహరనాథ శతకం. తర్వాత గాడేపల్లి సీతారామమూర్తి గారు వచ్చేసి వెంకటాద్రీశ్వర శతకము. గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర శతకం కాదండి, వెంకటాద్రీశ్వర శతకము. ఎవరంటే గాడేపల్లి సీతారామమూర్తి గారు. తర్వాత తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. ఈయన అన్నమయ్య యొక్క 2వ కొడుకు అనమాట. ఈయన వచ్చేసి మనకు వెంకటేశ శతకము అయితే రచించడం జరిగింది. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు వచ్చేసి వెంకటేశ శతకము. వెంకటాద్రీశ్వర శతకం వచ్చేసి గాడేపల్లి సీతారామమూర్తి గారు. వెంకటేశ శతకం వచ్చేసి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు అండి. అదొకటి మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. తర్వాత ఇంకోటి ముఖ్యం ఏంటంటే మనకు మీకు తెలుసా లేదా పాఠ్యాంత పద్యాలని కూడా ఇస్తారనమాట. ఇక్కడ జముకుల కథ ఇచ్చారు. ఈ జముకుల కథ వచ్చేసి ఉత్తరాంధ్రకు చెందినదండి. ఇలా కూడా అడగచ్చు, జముకుల కథ ఏ ప్రాంతానికి చెందిన జానపద కళారూపం అని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. జముకుల కథ వచ్చేసి ఉత్తరాంధ్రకు చెందినదనమాట. తర్వాత వచ్చేసి మనకు బాగా సినిమా ద్వారా తెలిసినది బాగా ఏంటంటే గంగమ్మ జాతర. ఇది వచ్చేసి చిత్తూరు జిల్లాకు తిరుపతికి చెందిన గ్రామ దేవత గంగమ్మ అనమాట. ఇది గంగమ్మ జాతర. తర్వాత లక్ష్యం చూద్దాం. తర్వాత 4వ పాఠం మనకు ఉపన్యాసకాలండి. రచయిత వచ్చేసి వాచిరెడ్డి సీతాదేవి గారు. మనకు ఉపన్యాసకాల యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఖచ్చితంగా మనల్ని అడుగుతూ ఉంటారని చెప్పాను కదా. విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవటం అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే విద్యార్థుల వ్యక్తి నిర్మాణంతో పాటు మాట అనేది చాలా ముఖ్యమైనది. అంటే మనం మాట్లాడే ప్రతి మాట చాలా ముఖ్యమైనది. అది ఆ సంభాషణ ఎలా జరగాలి, మన సంభాషణ నైపుణ్యం ఎలా పెంచుకోవాలని తెలియజేయడమే ఉపన్యాసకుల యొక్క
ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఆ రచయిత్రి వచ్చేసి మనకు వాసిరెడ్డి సీతాదేవి గారు గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేశారు. 39 నవలలు, 100కి పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి, ఇది చాలా ఇంపార్టెంట్, ఒకవేళ అడిగితే అవకాశాలు ఉన్నాయి మనకు. మట్టి మనిషి అనేది మొత్తం 14 భాషల్లోకి అనువాదం చేశారండి. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరెక్ట్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్ర పెర్ల్బక్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కూడా చిన్న చిన్న మనల్ని అడుగుతూ ఉంటారు. ఆంధ్ర పెర్ల్బక్ అని ఎవరిని అంటారంటే వాసిరెడ్డి సీతాదేవి గారిని ఆంధ్ర పెర్ల్బక్ అని పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించడం జరిగింది. తర్వాత మనకు 5వ పాఠం జలియన్ వాలా బాగ్ అండి. తర్వాత ఈయన కవి వచ్చేసి డాక్టర్ ఉమర్ అలీ షా అనమాట. తర్వాత ఉద్దేశం చూద్దాం. భారత స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. ఈ దుర్మార్గపు చర్యను తెలియజేయడం, భారత వీరుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడం, తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని, స్వాతంత్ర స్ఫూర్తిని, త్యాగనిరతిని పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశము. మీకు ఆల్రెడీ జలియన్ వాలా బాగ్ అంటేనే తెలుసు అనమాట. ఇది వీళ్ళందరినీ, అంటే మన భారతీయులందరూ ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ కు ఈ జనరల్ డయ్యర్ వెళ్లి అతి కిరాతకంగా మన వాళ్ళను చంపిన ఆ ఉద్యమం గురించి తెలియజేసేది ఈ జలియన్ వాలా బాగ్ అనే పాఠం అనమాట. తర్వాత ఉమర్ అలీషా గారిని కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా అని కూడా పిలుస్తారండి. అదేవిధంగా ఈయన జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది. గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది. తర్వాత మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు అయితే రాశాడనమాట. తర్వాత ఖండకావ్యములు, బ్రహ్మ విద్యా విలాసము, సూఫీ వేదాంత దర్శనము, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర అనేవి పద్య గ్రంథాలు కూడా రాశాడు. అదేవిధంగా ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర అనే గద్య రచనలు చేశాడు. తర్వాత వచ్చేసి పండిట్, అదేవిధంగా మౌల్వి బిరుదులు కూడా పొందాడు. ఈయన వచ్చేసి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్ తో వీరిని సత్కరించడం కూడా జరిగింది. ఈయన కాలం వచ్చేసి 1885 నుండి 1945 వరకు ఉంది. తర్వాత మనకు 6వ పాఠం వచ్చేసి ప్రకృతి సందేశము. కవి గారు వచ్చేసి వైసివి రెడ్డి. ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశాన్ని అయితే తెలుసుకుందాం. ప్రకృతి సందేశం యొక్క పాఠం ఉద్దేశం వచ్చేసి ప్రకృతి మానవునికి చక్కని పాఠశాల. అనాదిగా మానవుడు ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకున్నాడు, నేటికి నేర్చుకుంటున్నాడు. ప్రకృతిలోని చెట్టు, పుట్ట ఇలా ప్రతిదీ మనిషికి ఎన్నో సందేశాలను ఇస్తుంది. వాటిని విద్యార్థులకు తెలియజేయడం, ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. మనకు ప్రకృతి సందేశం అనగానే ఉద్దేశం అయితే మనకు అర్థమైపోతుందంటే ప్రకృతి గురించే తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. కవి వైసివి రెడ్డి గారు అనుకున్నాం కదా, 1926లో పుట్టారు, 89లో చనిపోయారు. అభ్యుదయ కవిగా, రచయితగా పేరుగాంచిన వైసివి రెడ్డి గారి పూర్తి పేరు యమ్మనూరు చినవెంకటరెడ్డి. ఈయన వైఎస్ఆర్ కడప జిల్లాలో బోనాల గ్రామంలో జన్మించారు. లక్ష్మమ్మ, కొండారెడ్డి వీరి తల్లిదండ్రులు. వీరి రచనలో ముఖ్యమైనవి తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూరరేఖ, దక్షిణము నీలము, వైజయంతి, పారిజాతం మొదలైన కావ్యాలు రాశాడు. తర్వాత గట్టి గింజల కథ సంపుటి కూడా రచించారనమాట. ప్రస్తుత పాఠ్యభాగం వీరి సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించడం జరిగిందండి. తర్వాత చూద్దాం. తర్వాత మనకు 7వ పాఠం చేజారిన బాల్యం అండి. కవి వచ్చేసి శీలా వీర్రాజు గారు. పాఠం ఉద్దేశం అయితే చూద్దాం. బాల్య దశలో అంకురించిన వివిధ ఆసక్తులకు, అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలియజేయడం. విశ్వాసాలు, అభిరుచులు, గుణగణాలు, నడవడిక, వ్యక్తిత్వాలకు సంబంధించిన అన్ని అంశాలకు బాల్యంలోనే పునాదులు పడతాయని తెలిపడం ఈ పాఠం యొక్క ఉద్దేశము. అంటే చేజారిన బాల్యం అనగానే మనకు బాల్య దశలో జరిగినవన్నీ కూడా విశ్వాసాలు, అభిరుచులు కానీ మనకు ఏ విధంగా ఉంటాయి బాల్యం గురించి అని తెలియజేయడమే మన యొక్క ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. తర్వాత కవిపరిచయం అయితే చూద్దాం. కవిపరిచయంలో శీలా వీర్రాజు గారు మంచి చిత్రకారుడు, తనని ముద్ర వేశారు. తర్వాత ఆయన యొక్క
రచన చూద్దాం. సమాధి, మబ్బుతెరలు, రంగుటద్దాలు, ఊరు వీడుకోలు చెప్పింది. మనసులో కొంచె మొదలైన కథా సంపుటాలు. మనకు కథా సంపుటాలేవో, నవలలేవో, తర్వాత వచ్చేసి కథానికలేవో, ఇలాంటివి ఆయన రచనల గురించి అయితే తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉందండి. తర్వాత కొడిగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్ర డబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం మొదలైనవి కవితా సంపుటాలను, మైనా, కరుణించిన దేవత, వెలుగు రేఖలు మొదలైన నవలలో రాశారు. వీరు శీలావిగా సుపరిచితుడు. 1969లో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. ఇది తర్వాత వచ్చేసి శీలా వీర్రాజు వ్యాస సంపుటి కళానికి ఇటు అటు నుండి గ్రహించబడిందే ఈ మన యొక్క చేజాలని బాల్యం అనే పాఠం అన్నమాట. తర్వాత మనకు 8వ పాఠం జీవని అండి, డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు. సో అనుకోవచ్చు వీడియో చాలా స్పీడ్గా పోతుందని. లేకపోతే మీరు ఎట్లా అంటే వీడియోలో మనకు అవసరమైనందే చూస్తూ ఉన్నారు, ఊరికి తిప్పేసుకుంటా. కాబట్టి స్పీడ్గా చెప్పుకుంటా వెళ్తే మేలు. సో ఇదేమీ నేర్పించే పాఠం కాదు కాబట్టి ఒకసారి గమనించగలరు. ఎందుకంటే కనీసం మీరు అంటే చాలా మంది దగ్గర టెక్స్ట్ బుక్స్ సరైన అవగాహన లేకపోవచ్చు. అందుకోసమే నేను లెసన్ స్పీడ్గా చెప్తున్నా. కనీసం మీరు వీడియో పాస్ చేసుకుని అవి రాసుకోగలిగే కనీసం నేర్చుకుంటే సంతోషం అండి. అందుకోసమే వీడియోస్ లెంత్ అయితే అస్సలు చూడరు. సో అందుకోసమే నేను కొంచెం స్పీడ్గా కూడా చెప్పుకుంటూ పోతున్నా. అవసరం ఉన్న చోట నిదానంగా కూడా చెప్తానండి. తర్వాత మీరు చాలా వీడియోలు అయితే మనం పోస్ట్ చేసామండి, చూస్తూ ఉండండి. ఒకరిద్దరే కాకోకుండా నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడితే మీరు షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కితే మీకు మన వీడియోస్ అప్లోడ్ చేయగానే ఖచ్చితంగా అయితే నేను మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందన్నమాట. తర్వాత 8వ పాఠం జీవనం చెప్పుకున్నాం. కవి వచ్చేసి డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. ఉద్దేశం వచ్చేసి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతితో ఉండాలని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఎవరైనా మీరు చూసే ఉంటారు, మనకు న్యూస్ పేపర్లో చాలా చాలా వస్తూ ఉన్నాయి. అంటే ఈమె గురించి ఎవరైతే ఉన్నారో ఈమె ఈ పద్మశ్రీ అవార్డు కూడా ఈమె అందుకోవడం అయితే జరిగిందండి. ఇది ఒకప్పుడు అంటే ఈ పుస్తకం రచించే టయానికి కేవలం టోక్యోలో జరిగిన 2021 సంవత్సరంలో జరిగిన పారా ఒలింపిక్స్ ఉన్నాయండి. ప్రస్తుతం అయితే ఈమె మొన్న పారా ఒలింపిక్స్ లో కూడా 2 గోల్డ్ మెడల్ అయితే తీసుకురావడం జరిగింది. గుర్తించాలన్నమాట. అలా పాఠం ఉద్దేశంతో వచ్చిందే మనకు జీవని. ఇక్కడ రచయిత వచ్చేసి వర్ధమాన కథా రచయితలలో డాక్టర్ వి చంద్రశేఖరరావు ఒకరు. మహాలక్ష్మి దేవసహాయం గారు వీరి తల్లిదండ్రులు. వీరు ప్రకాశం జిల్లాలో జన్మించారు. జీవని, మాయాలాంతరు, ద్రోహ వృక్షము, లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు, తర్వాత నల్ల మిరియం చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం నవలను రాశారు. జీవని కథానాటకంగా రూపొందించి 1991లో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది. ఎప్పుడంటే 1991లో అండి. వీరు కథాశిల్పంలో నూతన ఒరవడి సృష్టించారు. ఈ పాఠం వీరి జీవని కథల నుండి సంపుటి నుండి గ్రహించడం జరిగింది. ఈయన వచ్చేసి 1959లో పుట్టి 2017లో చనిపోయారు. ఈయన ఖచ్చితంగా నాటకం సంపాదించిన రచన ఏది లేదా కథా సంపుటి ఏది అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి గమనించరు. ఏదంటే జీవని. తర్వాత 9వ పాఠం రాజధర్మం అండి. కవి వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. మనకు పాఠం యొక్క ఉద్దేశం అయితే చూద్దాము. గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, సామర్థ్యాలు తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. రాజధర్మం గురించి ఏంటంటే పాఠం ఉద్దేశం గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు గాని సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. సో మనకు శ్రీకృష్ణదేవరాయల గురించి ఉందంటే ఆయన గురించి ప్రశ్న అడగకుండా అయితే ఖచ్చితంగా ఉండరు. మనకు శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దానికి చెందినవాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులువ వంశ ప్రభు. గుర్తుపెట్టుకోండి, ఏ వంశం అని కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. మనల్ని నెట్లో కూడా అడిగారు లాస్ట్ టైం. తులువ, అరవేటి వీళ్ళ ఉన్నాయి కదా, సాలవ వంశం. వీళ్ళ గురించి వంశాల గురించి అడగచ్చు అనమాట. ఈయన ఏ వంశానికి చెందిన వ్యక్తి అని. తర్వాత సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు. సంస్కృత భాషలో మదాలస చరిత్ర, సత్య వధూ ప్రియనము,
జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు. అష్టదిగ్గజ కావ్య పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రచించారు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మురురాయర గండడు, ఆంధ్రభోజుడు ఆయన బిరుదులు. రాయలవారి రచనలో సామాన్య జనుల జీవితాల్లో కనబడే చిన్న చిన్న సంగతులను అద్భుత రసాత్మక ఆవిష్కరణలవుతాయి. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనలో కనిపిస్తాయి అని ప్రతీతి. తెలుగు సాహిత్యంలో ఈయన యుగాన్నే ప్రబంధ యుగము అని అంటారు. అదేవిధంగా ఇక్కడ ఇవ్వలేదు కానీ స్వర్ణయుగం కూడా అని పిలుస్తారు ఈయన యొక్క కాలాన్ని. ఈ పాఠ్యభాగం ఆముక్తమాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి అయితే గ్రహించడం జరిగిందండి. తర్వాత నేపథ్యం చూద్దాం. మనకు కొన్ని పాఠాలకే నేపథ్యాలు అయితే ఉన్నాయండి, ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉంటాయి. నేపథ్యాలు ఉన్నాయంటే నేపథ్యాలు అయితే మనల్ని ఖచ్చితంగా అడగడం జరుగుతుంది కూడా, ఒకసారి గమనించగలరు. నేపథ్యం చూద్దాం. యమునాచార్యుడు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. క్షాత్రధర్మంతో యుద్ధాలు, యజ్ఞాలు, దానధర్మాలు చేశాడు. గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠము. ఇలా అడగచ్చు. శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలో నేపథ్యం కలిగిన పాఠం ఏది అని కూడా ఇలా అయినా అడగచ్చు. కాబట్టి ఆ క్యారెక్టర్లు కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మనకు రాజధర్మం అనే పాఠ్యానికి సంబంధించిన నేపథ్యము. తర్వాత మనకు 10వ పాఠం కన్యాశుల్కము. ఇది రచించింది వచ్చేసి కన్యాశుల్కం అనే నాటకాన్ని గురజాడ అప్పారావు గారండి. పాఠం యొక్క ఉద్దేశం వచ్చేసి భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం అడుగిడుతున్న తొలి రోజుల్లో ఆనాటి సమాజంలో ఆంగ్ల విద్యను గురించి ప్రజలలో ఉన్న ఆలోచన ధోరణి తెలియచెప్పడం, కొత్త కొత్త కొలువులు కావాలంటే ఆధునిక విద్యను అభ్యసించాల్సిందేనని వెంకమ్మ లాంటి సాధారణ గృహి ఆనాడే గ్రహించిందని చెప్పడం, సమాజంలోని దురాచారాలు, సంఘ సంస్కరణపై అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరచడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. రచయిత గురించి అయితే మనము తెలుసుకుందామండి. ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ అప్పారావు విశాఖపట్నం సమీపంలో రాయవరంలో జన్మించారు. తల్లిదండ్రులు కౌసల్యమ్మ, వెంకటరామదాసు. కన్యాశుల్కం వంటి నాటకంతో పాటు గురజాడ కొండు భట్టీయము, బిల్హనీయము అనే 2 అసంపూర్ణ నాటకాలు, అసంపూర్ణం అంటే ఆ నాటకాలు ఆయన రాయడం పూర్తి కాలేదు ఏదైనా కారణాల వల్ల. తర్వాత చాలా ఇంపార్టెంట్ ముత్యాల సరాలు అనే కవితా సంపుటి, దిద్దుబాటు, పెద్ద మసీదు, మీ పేరేమిటి, సంస్కర్త హృదయం, మెటిల్డా ఇది అడిగారండి. మెటిల్డా అనే కథ రచించింది ఏ రచయిత అని కూడా మనల్ని ప్రశ్న అయితే అడగడం జరిగింది. తర్వాత 1892 ఆగస్టు 13న విజయనగరంలో కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన జరిగింది. ఈ నాటకం 1897 సంవత్సరంలో అచ్చయింది. చేర్పులు మార్పులతో 1909లో 2వ కూర్పు వచ్చింది. ప్రస్తుత పాఠ్యభాగం కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకం మొదటి భాగం నుండి అయితే స్వీకరించడం జరిగింది. ఈ పాఠం యొక్క నేపథ్యం అయితే చూద్దాం. వెంకమ్మ అగ్నిహోత్రావధానుల పెద్ద కూతురు బుచ్చమ్మ, చిన్న కూతురు సుబ్బి, కొడుకు వెంకటేశం ఇంగ్లీష్ చదువు కోసం విజయనగరంలో ఉంటాడు. అతని ప్రైవేట్ మాస్టారు గిరీశం. పరీక్ష తప్పి సెలవుల్లో ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్లాలా అని వెంకటేశం ఇబ్బంది పడుతున్న సమయంలో గిరీశం అతనికి భరోసా ఇస్తాడు. వెంకటేశంతో పాటు సెలవుల్లో అతనికి చదువు చెప్పే నెపంతో ఊరికి వెళ్తాడు. ఆ తర్వాత సన్నివేశమే ప్రస్తుత యొక్క పాఠ్యాంశము. ఇది నేపథ్యం అన్నమాట మనకు. తర్వాత పాఠం 11 యుద్ధ విజేత. కవి వచ్చేసి నేతల ప్రతాప్ కుమార్ గారు. యుద్ధ విజేత యొక్క పాఠం ఉద్దేశం చూద్దామండి. ప్రపంచానికి శాంతి, అహింసల్ని ప్రబోధించిన దేశం మనది. యుద్ధం ఎప్పుడు జరిగినా మానవాళికి తీరని నష్టం వాటిల్లుతుంది. యుద్ధం వలన కలిగే అనర్థాలను, శాంతి ఆవశ్యకతను గురించి విద్యార్థులకు తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశము. నేతల ప్రతాప్ కుమార్ నేటి తూర్పుగోదావరి జిల్లా, ఒకప్పుడు పశ్చిమ గోదావరి నిడదవోలు మండలం విజయేశ్వర గ్రామంలో జన్మించారు. శాంతకుమారి, సత్యం వీరి తల్లిదండ్రులు. పాలకంకి, దళిత నానీలు, అన్నంగిన్నె, భీంఫాల రాగం, పుట్టినరోజు ఒక్కటే, బౌద్ధ భాషితాలు, బుద్ధిజం శాస్త్రీయత, నా భూమికి నేనే, సమతా వసంతగానం, పిల్లల కోసం అంబేద్కర్ కథ, నాగపూర్ యాత్ర తదితర గ్రంథాలు రాశారు.
విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సమతా వసంతగానం కవితా సంపుటి నుండి అయితే గ్రహించడం జరిగింది. యుద్ధ విజేత అనే పాఠం. తర్వాత యుద్ధ విజేత యొక్క పాఠ్యభాగ నేపథ్యం అయితే చూద్దాం. రోహిణి నది జల వివాదంలో యుద్ధం చేయాలని శాక్యులు చేసిన తీర్మానాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు. యుద్ధాల వలన నష్టమే గాని లాభం లేదన్నాడు. యుద్ధాన్ని నివారించడానికి ఇల్లు వదిలి వెళ్లిపోవడం నేపథ్యంగా రాసిన కవిత యుద్ధ విజేత. మనకు 10th క్లాస్లో లాస్ట్ పాఠం సూక్తి సుధా అండి. కవి వచ్చేసి ఎస్ గంగప్ప. పాఠం ఉద్దేశం అయితే చూద్దాం. మనకు సమస్త జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. మానవుడు విద్య, శీలం, సహృదయత, సమత వలన గౌరవ ప్రపత్తులు పొందుతాడు. ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని, సార్థకతను, ఉత్తమ స్థితిని పొందడం ఎలాగో విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. కవి ఎస్ గంగప్ప. సాహిత్య పరిశోధకుడు, బహుగ్రంథకర్త అయిన ఎస్ గంగప్ప వారి పూర్తి పేరు శ్రీరామప్ప గారి గంగప్ప. వీరి ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాయని అనే గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటప్ప, కృష్ణమ్మలు. సుమారు 100కు పైగా గ్రంథాలు రాసి ప్రచురించారు. వీరు సాహిత్య సుధా, సాహిత్యనుశీలన, తెలుగులో పదకవిత, క్షేత్రయ పద సాహిత్యం, అన్నమాచారులు, ఇతర ప్రముఖ వాగ్గేయకారుల తులనాత్మక అధ్యయనము, జాతికి ప్రతిబింబం, జానపద సాహిత్యం మొదలైన గ్రంథాలు రచించారు. 1972 మరియు 81లో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. ప్రస్తుత పాఠ్యాంశం వీరు రచించిన సాహిత్యానుశీలన గ్రంథం నుండి అయితే తీసుకోవడం జరిగింది. ఈయన జననం వచ్చేసి 1936, మరణం వచ్చేసి 2022. తర్వాత ఉపవాచకం అండి. అది ఒకవేళ మనకి అంటే ఇప్పుడున్న 2024-25 పుస్తకం కానీ 23-24 పుస్తకం ఏదైనా మనకు రామాయణం అనేది ఉపవాచకము కామన్ అంటారు. మీకు వీడియో ఫస్ట్లోనే చెప్పాను, రామాయణం గురించి కూడా మనల్ని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారండి. అవి ఎలా అడగచ్చు అనేది నేను చూపించి చెప్తాను. ఎలాగంటే మనకు వ్యాకరణాంశాల కిందకు రావచ్చు. మానిషాద ప్రతిష్టాంత్వ, ఇది ఇలాగా ఈ ఏవైతే ఉపవాచకంలో పింక్ కలర్ ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని మనకు ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. శోకం నుంచి శ్లోకం పుట్టింది, లేదా ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు, ఇలాగనమాట. అంటే ఇది ఏ సందర్భంలో పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు అనేది జాతీయంగా అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. అట్లా ఏవైతే ఇట్లా పింక్ కలర్ లో ఉన్నాయో అవి ప్రశ్నలు అయితే రావడం జరిగింది. ప్రీవియస్ లో ఫస్ట్ ప్రశ్నలు అయితే వచ్చాయి, ఏంటో చూపిస్తాను. ఇక్కడ యథా రాజా తదా ప్రజ అంటే ఏమిటి అని అడగచ్చు అనమాట. లేదా రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారో అని ఏ సందర్భంలో ఈ క్రింది వాటిని ఉపయోగిస్తామని అడగచ్చు. అదేంటి, రాజు ఎలా ఉంటే అలా ప్రజలు అలాగే ఉంటారనేది యథా రాజా తదా ప్రజ. అలాగే ఇంకొకటి అతిథి దేవోభవ. అతిథి దేవోభవ అంటే అతిథి మనకు దేవుడితో సమానము. లేదా అతిథి దేవోభవ అని ఏ సందర్భంలో అంటాము, లేదా ఇలాగా అతిథి అంటే ఎవరు అని కూడా మనల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. తర్వాత ఇది ప్రీవియస్ బిట్లో వచ్చింది. పట్టుదల విషయంలో డాష్ అన్న జాతీయం ఏర్పడింది. ఏంటంటే ఖచ్చితంగా సాధించాలి అన్నప్పుడు, అంటే అది పట్టుదల విషయంలో మనకు ఉపయోగపడేది ఏదంటే భగీరథ ప్రయత్నము. పట్టుదల ఉండే సందర్భం ఏమిటి అని, లేదా జాతీయం ఏర్పడింది అన్నప్పుడు భగీరథ ప్రయత్నం. ఇది ప్రీవియస్ టెట్ బిట్టేనండి. ఇది ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయి, అడిగారు కూడా మనల్ని. తర్వాత సంతోషాలకు పొంగిపోవడము, బాధలకు కుంగిపోవడం ఈ క్రింది సందర్భంలో ఉపయోగిస్తాము. లేదా ఈ లక్షణానికి అంటే స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటంటే సంతోషాలకు గాని బాధలకు గాని కుంగిపోకోకుండా ఉండేవాడే స్థితప్రజ్ఞుడు అంటారు. ఇలా ఏ లక్షణానికని కూడా ఇలా కూడా అడగచ్చు. సంతోషాలకు పొంగిపోవడం, బాధలకు కుంగిపోవడము ఏ సందర్భంలో ఉంటారు, అంటే స్థిరంగా ఉండే వారి యొక్క లక్షణం ఏమిటి అని కూడా అడగచ్చు అనమాట. అంటే అలాంటి వారిని స్థితప్రజ్ఞులు అని కూడా అంటారు. తర్వాత ప్రీవియస్ బిట్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, అగస్త్య సోదరుని పేరేమో చెప్పలేదు. ఎక్కడ సందర్భంలో వచ్చిన అగస్త్య భ్రాత సోదరుడు అంటే భ్రాత అంటే సోదరుడు, అగస్త్య భ్రాత అనే చెప్పేవారు. అందుకే పేరు తెలియని వారిని అగస్త్య భ్రాత అంటుంటారు. ఈ పదబంధం జాతీయంగా స్థిరపడింది ఇది అంటారనమాట. అగస్త్య భ్రాత అంటే ఏమిటి, అది ఒక జాతీయం అనమాట. అంటే పేరు తెలియనప్పుడు ఎవరినైనా సంబోధించేటప్పుడు అగస్త్య భ్రాత అని మనమైతే ఉపయోగిస్తాం. ఇది మనకు ప్రీవియస్ 2024
ఫిబ్రవరి మార్చిలో వచ్చింది. అదేవిధంగా 2022లో కూడా ఈ బిట్టు అయితే రావడం జరిగింది. ఒకసారి గమనించగలరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొక జాతీయం వచ్చిందనమాట. అంటే ఆ చేతుల్లో దొరికితే, అంటే అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరి తరమో కాదు అనేది ఈ సందర్భంలో ఉపయోగిస్తాం. అదేంటంటే కబంధ హస్తాలు. ఇది కూడా మనకు 2024 టెట్లో అయితే అడగడం జరిగింది. కబంధ హస్తాలు అంటే ఏదైనా చేతిలో, కబంధుడు అంటే అదొక రాక్షసుడు అనమాట. ఆయన హస్తాలు అంటే చేతులు చాలా పొడవుగా ఉంటాయి. ఆ పొడవు అయిన చేతులను రాముడు అయిన కరవాలంతో నరికేసి చేతులు ఇటు సైడ్ అటు సైడ్ వేస్తాడు. సో ఫస్ట్ రామలక్ష్మణులు ఇద్దరిని ఈ హస్తాలతో పట్టుకునేప్పుడు వాళ్ళు విడిపించుకోలేకపోతారు అనమాట. ఆ సందర్భంలో వచ్చిందే ఈ జాతీయం కబంధ హస్తాలు అనేది జాతీయం. తర్వాత బిట్టు, ఖచ్చితంగా వచ్చిన బిట్టు, వచ్చే బిట్టు. ఇది కూడా అనమాట. ఈ మాటకు తిరుగులేదు, ఈ మాటకు తిరుగులేదు అనే జాతీయం అంటే సుగ్రీవాజ్ఞ అనే జాతీయం స్థిరపడింది. అంటే ఒక మాటకు తిరుగులేదు అని ఏ సందర్భంలో, ఏ జాతీయాన్ని ఉపయోగిస్తామంటే సుగ్రీవాజ్ఞ. సుగ్రీవాజ్ఞ అంటే అతని యొక్క మాటకు ఇంకా తిరుగులేదు అనే సందర్భంలో జాతీయంగా మనము ఉపయోగిస్తామన్నమాట. తర్వాత చూసి రమ్మంటే కాల్చి వచ్చాడనేది ఏమిటి అని కూడా అడగచ్చు. ఏమిటంటే సామెత. చూసి వచ్చాడంటే కాల్చి వచ్చాడు అనేది కూడా సామెత, గుర్తుపెట్టుకో. మొత్తం మనకు రామాయణంలో ఉన్నట్టనమాట. చెవిటి వానలో చెవిలో శంఖం ఊదినట్లు చెవినీళ్లు కట్టుకొని పోరు, గతజల సేతుబంధనం. ఇది కూడా మనకు వచ్చిందండి. గతిజల సేతుబంధనం అనే దాని గురించి కూడా ప్రశ్న అయితే వచ్చింది. అగస్త్య భ్రాత, సుగ్రీవాజ్ఞ, శ్రీరామ రక్ష, కబంధ హస్తాలు, భగీరథ ప్రయత్నం, బూడిదలో పోసిన పన్నీరు, గుండెల్లో రాయపడటం, అగ్నికి ఆజ్యం పోయడము, పిడుగుపాటు. ఈ ఏవైతే 12 కూడా 100% వచ్చాయి అనే దానికి నేనైతే కన్ఫామ్ గా చెప్తానండి. ప్రతి ఒక్కటే శ్రీరామ రక్ష అని అంటే 2022లో నేను రాసినప్పుడు వచ్చింది. శ్రీరామ రక్ష అంటే నీకు రక్షకు తిరుగులేదు అన్నప్పుడు వచ్చే మాట జాతీయం ఏమిటంటే శ్రీరామ రక్ష వచ్చింది, సుగ్రీవాజ్ఞ వచ్చింది, అగస్త్య భ్రాత వచ్చింది, కబంధ హస్తాలు, గతజల సేతుబంధం అంటే ఏమిటి, భగీరథ ప్రయత్నం, ఇవన్నీ కూడా వచ్చింటండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించుకోవాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క బిట్టు కూడా, ప్రతి ఒక్క మార్కు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 2022లో మనకు ఏ విధంగా రిపీట్ అయ్యే ప్రశ్నలు అలా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 9th క్లాస్లో మనకు పూర్తి కాకముందే సిలబస్ ఎలాగ బిట్లు ఇచ్చారో 10th కొత్త సిలబస్లో కూడా మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి లెసన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనుకోండి, ప్రతి బిట్టు మనకి ఇంపార్టెంట్ అని చదవండి. ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా మనకు టైం అయితే తక్కువ టైం ఉంది కాబట్టి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా చదివితే మంచి మార్క్స్ అనేవి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి. మన వీడియోలు ఖచ్చితంగా తప్పనిసరిగా చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.